హలో గైస్, వెల్కమ్ టు వీటీ బ్లాగ్స్ తెలుగు. గైస్ ఈరోజు ఏంటంటే మనం చెక్ రిపబ్లిక్ దేశపు రాజధాని అయిన ప్రాగ్ సిటీలో ఉన్నాము. మార్నింగ్ వీడియో ఉంటుంది, చూడకపోతే చూసేయండి. ఇది ఆఫ్టర్నూన్ వీడియో అనమాట. సో మీకు స్టార్టింగ్ టిప్తో స్టార్ట్ చేస్తా. సో మీకు ఏదైతే క్వాడ్రియో అనే మాల్ ఉందో, ఈ మాల్లో ఒకటి ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. నేను ఆల్రెడీ దాని మీద స్టోరీస్ పెట్టినాను. సో యూట్యూబ్లో, తర్వాత ఇన్స్టాలో రీల్ కూడా పెట్టినాను. సో కుదిరితే చెక్ చేయండి, క్రేజ్ ఉంటుంది కంపల్సరీ. సో ఒకవేళ మీరు కానీ ఆఫ్టర్నూన్ కానీ మీరు మంచి ఇండియన్ రెస్టారెంట్లో కానీ తినాలనుకుంటే ఇది ది బెస్ట్ ఆప్షన్. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ఇప్పుడు మనం ఏదైతే క్వాడ్రియో మాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, సరేనా? ఈ మాల్ దగ్గరే మీకు ఫ్రాంక్ కాకా అనేసి ఒకటి రొటేటింగ్ హెడ్ అని ఉంటుంది. వెనకాల చూడొచ్చు, అలాగో చూపిస్తాను. సో అది ఏంట్రా అంటే 42 లేయర్లు ఎమర్చి ఉంటారు. సో ఒక మనిషి ఫేస్ని అది తిరిగి మళ్ళీ ఒక మనిషి ఫేస్ లెక్క వచ్చేది, మళ్ళీ తిరుగుతా మళ్ళీ డిఫామ్ అయిపోయి మళ్ళీ ఫామ్ అయిపోద్ది. అదనమాట ఆ ప్లేస్ ఫేమస్. ఇది ఫ్రీనే. సో పదండి చూద్దాం. గైస్, ఈ ఫ్రాంక్ కాఫ్కా అని ఆయన వచ్చేసి బేసిక్గా ఒక నోవెలిస్ట్, అంటే రచనలు చేస్తాడు. ఈయన చాలా ఒక కవి అని చెప్పొచ్చు మనము. ఒక బుక్స్ రాస్తాడు, కథలు రాస్తాడు, ఇలా చాలా ఉన్నాయి ఈయన గురించి చెప్పాలంటే. ఈయన వచ్చేసి ప్రాగ్ నుంచి, కానీ బేసిక్గా ఈయన ఏంటంటే నేషనాలిటీ వచ్చి నా జర్మన్, కానీ ప్రాగ్లో పుట్టి ప్రాగ్లో పెరగడం వల్ల అందరూ హీస్ ఫ్రమ్ ప్రాగ్ అని చెప్తారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈయన యాక్చువల్గా నేషనల్ వైజ్గా జర్మన్, అంటే నేషనాలిటీ వైజ్గా. సో ఈయన రాసిన బుక్స్లో ఒక ఫేమస్ బుక్ ఉంటుంది, మెటమార్ఫస్ అనేసి. కుదిరితే కంపల్సరీ ట్రై చేయండి, అది మీకు గూగుల్లో దొరికిద్ది ఫ్రీగా. సో అమెజాన్ కిండల్లో కూడా ఉంటుంది అనమాట. బుక్స్ డిజిటల్ డాక్యుమెంట్ ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. సమ్మరీ చెప్పాలంటే ఆ బుక్లో ఏం చెప్పిందంటే, నువ్వు మనిషివి ఎలాంటివాడైనా, మంచోడివా చెడ్డోడివా ఇవన్నీ ఓడికి అవసరం ఉండదు అంటిల్ యూ ఎర్న్ మనీ. అంటే నువ్వు డబ్బు సంపాదించేంత వరకే నీకు రెస్పెక్ట్ ఉంటుంది. అది ఎవరైనా సరే, నీ సొంత పెళ్ళాం పిల్లోళ్ళైనా, నీ తమ్ముడైనా, అన్నైనా, తర్వాత వచ్చేసి నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నువ్వు డబ్బు సంపాదించిన వరకే రెస్పెక్ట్ ఇస్తారు, లేకపోతే ఎవరు ఇవ్వరు, వాళ్ళు భారంగానే ఫీల్ అవుతారు అనే ఒక చిన్న మెసేజ్ ఇచ్చి ఉంటాడు దాంతో. సో అందరూ చదవాల్సిన బుక్ అది. సో కంపల్సరీ ట్రై చేయండి ఒకవేళ మీకు కుదిరితే, సరేనా? చెప్పినట్టు ఇది క్వాడ్రియో మాల్ దగ్గర ఉంటుంది ఆయన హెడ్. సో ప్రతి గంటలో ఫస్ట్ 15 నిమిషాలు ఆయన హెడ్ ఇలా తిరిగి డిఫామ్ అయిపోయేసి మళ్ళీ ఫామ్ అయిపోద్ది. అంతకు మించి ఇంకేం లేదు దీని గురించి చెప్పేదానికి. అదనమాట. దీని తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. దాని గైస్ సెకండ్ ప్లేస్కి వచ్చేసాము. దీని పేరు వచ్చేసి డాన్సింగ్ బిల్డింగ్ అంటారు. డాన్సింగ్ బిల్డింగ్ ఎందుకంటారు, ఏం కదా అని ఎలాగో చెప్తాను. నా వెనకాల చూడొచ్చు. సో ఇదే డాన్సింగ్ బిల్డింగ్. సో ఇదేంటంటే మీకు ప్రాగ్ న్యూ టౌన్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైతే ఫ్రాంక్ హెడ్ చూపించున్నా ఆ నుంచి స్ట్రైట్గా వచ్చేయడమే. మీకు కింద నీకు గూగుల్ మ్యాప్ది ఏదైతే అడ్రస్ ఉందో అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. డైరెక్ట్ టైప్ చేసేసి వచ్చేయడమే. పదా చూద్దాం పండి ఎట్లా ఉంటుంది ఏం కదా అని. గైస్, ఈ బిల్డింగ్ని డిజైన్ చేసింది వచ్చేసి వరల్డ్లోనే ఫేమస్ ఆర్కిటెక్చర్ అయిన ఫ్రాంక్ అండ్ ఓల్డ్ అనేసి ఇద్దరు ఉంటారు, వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. మీరు బాగా గమనిస్తే ఈ బిల్డింగ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి డాన్స్ చేసిన మాదిరిగా ఉంటుంది. ఏదైతే కర్వ్స్ వస్తున్నారో అది అమ్మాయి, ఆమె పేరు వచ్చేసి జింజర్. ఏదైతే స్ట్రైట్ బిల్డింగ్ చూసిండో అది వచ్చేసి ఫ్రాంక్, ఆయన పేరు వచ్చేసి. సో మీకు పైన సీలింగ్ పైన రాజమౌళి ఈగ కనపడిద్ది. ఈ బిల్డింగ్లో ఏమున్నాయంటే 3 ఫ్లోర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు ఏంటంటే ఇది ఉంటుంది అనమాట, బార్. దాని తర్వాత వచ్చేసి పైన సెకండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంటుంది అనమాట. సో మీకు లాస్ట్ రూఫ్ టాప్ మీద కూడా వెళ్ళొచ్చు. రూఫ్ టాప్ కూడా బాగుంటుంది చూసేదానికి, మీకు ఏంటి అసలు అక్కడ నుంచి చూసేదానికి. సో అదనమాట. తర్వాత వచ్చేసి మీకు ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంటుంది, కానీ ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసింది, దానివల్ల మీకు చూపించలేకపోయినా నేను. గైస్ నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసినాము. దీని పేరు వచ్చేసి గ్రోటా అంటారు. ఇది ఎందుకు ఏం కథ అని మీకు ఎలాగో చూపిస్తాను. ఇది ఎక్కడ ఉంటుందంటే క్రిబోకా అనేసి ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్లో ఉంటుంది అనమాట. ఇది ఫ్రీ ఎంట్రన్స్, దీనికి ఏం ఎంట్రీ ఫీజు ఉండదు, ఏంటి లేదు. స్ట్రైట్గా మీరు ఏదైతే డాన్సింగ్ బిల్డింగ్ చూసిండో ఆ నుంచి స్ట్రైట్గా వచ్చేయడమే, సరేనా? మీకు పేరు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, జస్ట్ గూగుల్లో టైప్ చేస్తే వచ్చేసిద్ది. సో వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ ఇది. సో కంపల్సరీ, సరేనా? కంపల్సరీ ప్రాగ్ సిటీలో ఉంటే మీ దగ్గర టైం ఉంటే, సో ఏదైతే సిరీస్ చేస్తున్నా ఆ సిరీస్ మాదిరిగా ఫాలో అయితే వస్తే టైం ఖచ్చితంగా సరిపోద్ది మీకు. సో కంపల్సరీ విజిట్ కావాల్సిన ప్లేస్లలో ప్రాగ్లో ఇదొకటి. పదండి లోపల చూపిస్తాను ఏంది ఏం కథ ఎట్లుంటుంది అనేసి మొత్తం. సో ఈ గ్రోటాలో ఫస్ట్ ఫేమస్ వచ్చేసి ఈ ఫౌంటైన్. క్రేజీ ఉంటుంది ఈ వ్యూ. మీరు ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసినా, లేకపోతే మీరు ఎక్కడ ఏ యూట్యూబ్లో చూసినా మీకు ఈ వ్యూవే కనపడిద్ది అనమాట. సో బేసిక్గా ఈ గార్డెన్స్లో చాలా ఉన్నాయి, ఒక 4-5 థింగ్స్ ఉన్నాయి ఫేమస్. కానీ నేను మీ గ్రోటా ఒక్కటే చూపించడానికి కారణం ఏంటంటే, సో ఇది ఒక సైడ్కి ఈజీ యాక్సెస్, మిగతావన్నీ మనం వైన్ యాడ్ కానీ తర్వాత అవన్నీ మనం లోపలికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి, సో అందుకే ఇది చూపిస్తున్నా మీకు. సో ఇలా టోటల్ ఇప్పుడు మీరు చూసేదంతా ఆర్టిఫిషియల్గా వీళ్ళు తయారు చేసిందే. సో ఇవంతా ఆర్టిఫిషియల్గా, ఇదంతా బేసిక్గా ఏంటంటే సిమెంట్. సో సిమెంట్తో వీళ్ళు ఆర్కిటెక్చర్ అంతా తయారు చేసి ఇట్లా పెట్టిండు. పైకి పోయిన వెంటనే మీకు ఏంటంటే ఇలాగ వ్యూ ఉంటుంది, ఇట్లా చూడొచ్చు పైనుంచి. పైన అంతా ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇంకా కొన్ని మీకు చిన్న చిన్న గృహాల టైప్లో కొద్దిగా ఏదో చెప్పాలని ట్రై చేసింది, కానీ మనకైతే అర్థం కాలేదు వీళ్ళ ఆర్కిటెక్చర్ ఇదంతా. సో ఇలా
క్రేజీ వ్యూస్ ఉంటాయి. సో కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్లో ప్రాగ్లో ఇదొకటి. సో దీని తర్వాత మనం వైషాడ్ గార్డెన్స్ ఉంటాయి, ఆ గార్డెన్స్కి కూడా వెళ్దాం. గైస్ నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసినాము. ఇదే లాస్ట్ ప్లేస్ కూడా అనమాట ఈ వీడియోలో. సో దీని పేరు వచ్చేసి వైషాడ్ గార్డెన్స్ అంటారు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ గార్డెన్స్ ఇన్ ప్రాగ్ సిటీ, చెక్ రిపబ్లిక్ దేశంలో ప్రాగ్ రాజధానిలో ఫేమస్ గార్డెన్స్ అనమాట ఇది. సో వైషాడ్ అంటే మీనింగ్ ఏంటంటే సో అప్పర్ క్యాసిల్. సో దీని లోపల గార్డెన్స్ ఏం తక్కువ అంచనా ఎక్కండి, దీని లోపల చాలా మంచి కంటెంట్ ఉంది, అవన్నీ చూపిస్తాను మీకు ఏంటి ఏం కథ అనేసి. సో పదండి ఇంకా లేట్ ఎందుకు, చలో. ఇదే మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట వైషాడ్ గార్డెన్స్కి. మీకు పోతున్న వెంటనే మీకు స్టార్టింగ్లోనే మీకు ఒక శ్మశానం కనబడిద్ది. మీరేంటి శ్మశానం చూపిస్తున్నట్టు అనుకోకండి. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఫేమస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేమస్ సమాధులన్నీ ఇక్కడ ఉంటాయి. ఏదైతే మీకు చెక్ రిపబ్లిక్ దేశంలో ఉన్న సైంటిస్టులు, ఫుట్బాలర్స్, ఫేమస్ ఇంకెవరైనా సెలబ్రిటీస్ ఉంటారు కదా, సో వాళ్ళ సమాధులన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. వాళ్ళకి గుర్తుగా స్లాబిన్ కట్టినారు. సో పక్కనే మీకు ఏంటంటే ఈ క్యాథడ్రిల్ ఉంటుంది, ఇది కూడా ఫేమసే, కానీ నేను లోపలికి వెళ్ళి చూపించలేకపోయాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ వేరే ప్లేస్లలో క్యాథడ్రిల్ ఎలాగో చూపిస్తున్నా కదా, మళ్ళీ ఎందుకు మీ టైం వేస్ట్ చేయడం చెప్పేసి సో అందుకు చూపించలేదు. సో జస్ట్ అందుకే ఒక పాయింట్గా చూపించాను మీకు ఇది కూడా ఫేమస్ అనేసి. దాని పక్కన ఏంటంటే మీకు గార్డెన్స్ ఉంటాయి, ఇదే అసలైనది మెయిన్. సో ఈ గార్డెన్స్ ఏంటంటే మీకు కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి, ఈ స్టాచ్యూస్ కూడా ఫేమస్. దాని పక్కనే మీకు స్ట్రైట్కి వెళ్తే మీకు ఒక వ్యూ పాయింట్స్ వస్తాయి కొన్ని. సో ఈ వ్యూ పాయింట్స్ కోసం మనం వచ్చిందనమాట మెయిన్. ఇక్కడ నుంచి చూస్తే మీకు టోటల్ ఆల్మోస్ట్ సగం ప్రాగ్ కనపడిద్ది. ఇది ఏదైతే మీరు మధ్యలో నది చూస్తున్నారో అదే వోల్టోవా రివర్. ఫస్ట్ వీడియో చూడకపోతే చూడండి, దాంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట దీని గురించి ఏంటి ఏం సంగతి అనేసి. సో అలాగా స్ట్రైట్కి వెళ్తే మీకు కొన్ని వైన్ యార్డ్స్ కనపడతాయి. వైన్ యార్డ్స్ అంటే చూడొచ్చు మీరు ఎన్ని ద్రాక్ష చెట్లు. సో దీని నుంచి వచ్చే ద్రాక్షల్ని తీసే వీళ్ళు వైన్ తయారు చేస్తారు. క్రేజ్ ఉంటుంది వైన్, కంపల్సరీ ట్రై చేయండి అది కూడా. సో ఇది సెకండ్ వ్యూ పాయింట్ అనమాట, మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి. సో వన్ ఆఫ్ ది ఫేమస్ ఐకానిక్ వ్యూ పాయింట్ ప్రాగ్ సిటీలో. సో కంపల్సరీ ట్రై చేయాల్సిన దాంట్లో ఈ వైషాడ్ గార్డెన్స్లో ఇవన్నమాట. సో గైస్ చూసిండు కదా, ఇదన్నమాట వైషాడ్ గార్డెన్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇది బేసిక్గా ఇక్కడ థింగ్ ఏంటంటే పైన ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ ఏంటంటే అవి పే చేయాల్సి వచ్చింది. నేను ఎందుకులే అవి మీకు చూపించడము, దీనికన్నా ఇంకా మంచి మంచి ప్లేసెస్ ప్రాగ్లో ఉన్నాయి. ఇక్కడ ఖర్చు పెట్టేదానికన్నా అక్కడ ఖర్చు పెట్టడం బెటర్ అనిపించింది నాకు. ఈ గార్డెన్స్ లానే చూడండి. సో వచ్చి చుట్టుపక్కల గార్డెన్స్ మొత్తం ఎంజాయ్ చేసి కొన్ని వ్యూ స్పాట్స్ ఆల్రెడీ చూపించినాయి ఏంటి ఏం కథ అని చెప్పినా కూడా మీకు. సో అవి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడం బెటర్, సో ఆ ప్లేసులు చూసేదానికన్నా. సో అదనమాట, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది డే 1 మార్నింగ్, ఇది డే 1లోనే ఆఫ్టర్నూన్ వీడియో. మార్నింగ్ వీడియో చూడకపోతే చూసేసేయండి. సో టోటల్ 10 ప్లేసెస్ అయిపోతాయి మీకు డే 1 మొత్తంతో. సో దాని తర్వాత రేపు ఎలాగో ఇంకో 2 వీడియోలు ఉంటాయి, అది వేరే సంగతి, దాని గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం సరేనా. సో నైట్ లైఫ్ కూడా ఉంటుంది, ప్రాగ్ నైట్ లైఫ్ చాలా క్రేజీ ఉంటుంది అనమాట. ఒక చిన్న హింట్ వదులుతాను. ఫస్ట్ హింట్ వచ్చేసి క్యాసినోస్ ఉంటాయి. సో క్యాసినోస్లో ఒకటి ఫేమస్ అనమాట, గోల్డెన్ ఫింగర్స్ అనేసి. కుదిరితే ఆ క్యాసినో కంపల్సరీ వెళ్ళండి, ఆటగాళ్ళు ఉంటే ఆటలు ఆడండి. ఇంకోటి వచ్చేసి డార్లింగ్, అది కూడా ఆటగాళ్ళకే. సో నేను ఇంకా డీటెయిల్ ఇచ్చి నేను చెప్పి చెడగొట్టదలుచుకోలేదు మిమ్మల్ని. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, లేకపోతే వద్దు. సో మనకు అట్లాంటి కాస్త వద్దు, దూరంగా ఉంటాం కాబట్టి మనం అందుకే వీడియోలో కూడా చేసి చూపించట్లా. సో అదనమాట, ఇంకేముంటుంది అబ్బా, బాగా అలసిపోయినా రూమ్కి వెళ్ళిపోవడమే. సో లాస్ట్లో 3 థింగ్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీకు వీడియో కానీ నచ్చితే, కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి సరేనా. ఇంకా కామెంట్ వచ్చేసి ఏదైనా సజెషన్స్ ఉన్నా, ఇంకా ఏంటి నెక్స్ట్ ఏ కంట్రీ చూపమన్నా, అలాంటి ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రియాక్ట్ అవుతాను. సో థర్డ్ది వచ్చేసి సబ్స్క్రిప్షన్, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఉన్న ఛానల్కి వస్తే. అదనమాట. సో ఇంకా అంతే, ఇంకా వెంకీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెక్ రిపబ్లిక్ ప్రాగ్. చలో.